నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం దుర్ఘటన జరిగిన వెంటనే స్వయంగా రంగంలోకి దిగిన హోంమంత్రి అనిత. బాధ్యతల నిర్వహణ అభినందనీయమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ప్రభుత్వ నిర్లక్ష్యం, నాణ్యత లేని నిర్మాణం వల్లే సింహాచలం దుర్ఘటన జరిగిందన్న జగన్. గత ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనను సైతం వైసీపీ నేతలు రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం. టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ ధ్వజం. ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన జరిగిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. హిందువుల మనోభావాలతో కూటమి సర్కార్ ఆటలు ఆడుతుందని ఫైర్. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవం సందర్భంగా జరిగిన తీవ్ర విషాద ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత రంగంలోకి దిగి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ఆమె చూపిన చొరవ, బాధ్యతాయుతమైన పనితీరును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. సంక్షోభ సమయంలో హోంమంత్రి అనిత చూపిన చొరవను, ఆమె చేసిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. దీనిపై అనిత స్పందిస్తూ, అన్నా, మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంలో, భక్తులకు ధైర్యం చెప్పడంలో అధికారులు, సిబ్బంది అద్భుతంగా సమన్వయంతో పనిచేశారని తెలిపారు. మనం ఎన్ని చేసినా కూడా కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా, చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరిని కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఎట్టి పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళలేము, ఎవరని తీసుకెళ్ళలేం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలా మందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గోడకూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. తాడేపల్లి నుంచి విశాఖ వచ్చిన జగన్ చంద్రంపాలెం చేరుకుని అక్కడ ఉమామహేష్, శైలజ భౌతిక కాయాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. కాంక్రీట్ తో నిర్మించాల్సిన గోడను ఫ్లైయాష్ ఇటుకలతో నాణ్యత లేకుండా కట్టారని విమర్శించారు. వర్షం పడుతుందని తెలిసి కూడా కొత్తగా కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అప్పటి స్వామి చందనోత్సవానికి వచ్చిన భక్తుల పరిస్థితి చెప్పడానికి ఈరోజు ఇక్కడ చూస్తా ఉన్న ఘటనే నిదర్శనం. దాదాపుగా 7 మంది చనిపోవడం జరిగింది, కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. మొట్టమొదటగా కుటుంబాలకు నా ప్రకారం సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ జరిగిన ఘటన, సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా, చందనోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా, లేదా మొన్న తిరుపతిలో
వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, అయ్యా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టను పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పంకు పంపించారు. లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది చెప్తా ఉన్నారు టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేసినారు. 20 మీటర్ల పొడుగు గోడ, దాదాపుగా 70 అడుగులు గోడ, 10 అడుగులు ఎత్తు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు, కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. సింహాచలం దేవస్థానంలో జరిగిన ప్రమాదంలో మరణించిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ తెలియజేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదని విమర్శించారు. శవాల మీద పేలాలు ఏరుకునే దిగజారుడు రాజకీయాలకు జగన్ అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కాదని రాక్షస రాబందుల పార్టీకి అధ్యక్షుడని దుయ్యబట్టారు. పవిత్రమైన దేవాలయంలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను సైతం రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడం నిజంగా దురదృష్టమని పేర్కొన్నారు. సింహాచల గుళ్ళో జరిగినటువంటి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి 8 మంది చనిపోవడం జరిగింది. కొంతమందికి క్షతగాతులయ్యారు, దెబ్బలు తగిలినాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కూడా తెలుగుదేశం పార్టీ తరపున మేము ప్రార్థిస్తున్నాం. ఇది జరగరాని సంఘటన జరిగింది, దానికి ఎంతో బాధపడుతున్నాం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు. ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద పేలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది. జరిగిన వెంటనే 1 గంట 15 నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది, మంత్రుల బృందాలు వెళ్ళారు. అందరూ కూడా దీని మీద 3 మ్యాన్ కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. దెబ్బలు తగిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్ సోర్స్ కింద ఎండోమెంట్ లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇమీడియట్ గా ఒక 15-20 నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్ గా నీకు సిస్టమ్ ని పద్ధతిగా తీసుకెళ్ళింది. ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం చేసింది ఏంటంటే 16,000 మందికి విఐపి టికెట్లు ఇచ్చి విఐపి దర్శనాలు చేసింది. కానీ మేము అలా కాదు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర 10 రోజుల నుండి మంత్రులతో మీటింగులు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే 15 నిమిషాల్లో అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు. సింహాచలం పైన ఉన్నటువంటి 3 నామాలని తీసేస్తే అప్పుడు
మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకి వెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒకసారి నేను అడుగుతున్నా. మీకు ఏమాత్రమైనా సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు 7 గోడకూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. దేవాలయాల సంరక్షణ, వాటి అభివృద్ధితో పాటు హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందన్నారు. 2014-19 మధ్య కూడా చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో అత్యంత దుర్మార్గంగా పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చేయడమే కాకుండా ఆ దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో తరలించి హిందువుల మనోభావాలు గాయపర్చారన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల్ని, హిందువుల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప హిందూ దేవాలయాల పరిరక్షణలో గాని, అభివృద్ధిలో గాని, హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో గాని పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. 2014 నుంచి 19 వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు. ఆ దేవతామూర్తుల్ని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లలో తరలించడం మనం చూసాం. మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్లిన పరిస్థితి 2014 నుంచి 19 టైంలో చూసాం. అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా 29 మంది పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మంది చనిపోయడం చూసాం. ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వీఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ గాని, టైం గాని చూసుకోవాల్సిన పని లేదా? భక్తుల సౌకర్యాల్లో గాని, అవసరానికి కావాల్సిన పనుల్లో గాని ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు, ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈ రోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో గాని, హిందూ దేవుళ్ళలో గాని, హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కోటినాడు దాదాపు 4 నెలల వస్తుంది ఇంచుమించుగా. ఎప్పుడైతే తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? దాదాపు 40 మంది పైన పడి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు ఏం కోల్పోలేదు. అది వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సింహాచలం చందనోత్సవానికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పని కనీసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను, జరగని అపచారానికి దీక్షలు చేశారు, చాలా బాగానే ఉంది పని, దీక్షలు చేశారు. కానీ ఇప్పుడు జరిగిన అపచారాలు, టీటీడీలో 6 చనిపోయారు, సింహాచలంలో ఇప్పటికి 7 చనిపోయారు. ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు, ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు, ఇప్పుడు చేయాలి, హిందువులకి క్షమాపణ చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. మీరు జరగని వాటి కోసం దీక్షలు చేసి, యాగాలు చేసి, ఏదో హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్. మీరు తమరు ఏం జరుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో? ఇంతకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.